Hi, hello. Welcome to my YouTube channel. In this video, I am going to explain about the periodic table. RRB, JE, RRB NTPC, RRB Group D, అదే విధంగా SSC ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పీరియాడిక్ టేబుల్ ని ఇన్వెంట్ చేసినటువంటి పర్సన్ వచ్చేసరికి హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ పాయింట్ హూ ఇన్వెంటెడ్ ద పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్ ని ఇన్వెంట్ చేసినటువంటి పర్సన్ వచ్చేసరికి ఎవరో అంటే మెండలీవ్. మెండలీవ్ అనే పర్సన్ 1896 ఇయర్ లో ఆన్ వాట్ బేసిస్ దేన్ని బేస్ చేసుకొని ఈ పీరియాడిక్ టేబుల్ ని ఇన్వెంట్ చేశారు అంటే on the basis of atomic mass. Atomic mass or ఈ అటామిక్ మాస్ ని అటామిక్ వెయిట్ అని కూడా చెప్పొచ్చు. అటామిక్ మాస్ అన్నా లేదా అటామిక్ వెయిట్ అన్నా రెండు సేమ్. అటామిక్ సో 1896 ఇయర్ లో మెండలీవ్ అనే పర్సన్ ఈ పీరియాడిక్ టేబుల్ ని ఇన్వెంట్ చేశారనమాట. దేన్ని బేస్ చేసుకొని అటామిక్ మాస్ ని లేదా అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకొని అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ పీరియాడిక్ టేబుల్ గురించి మెండలీవ్ 1896 లో ఇన్వెంట్ చేసినప్పుడు ఎన్ని పీరియడ్స్ ఉన్నాయంటే 7 పీరియడ్స్ ఉన్నాయి. 7 పీరియడ్స్ ఉన్నాయి. అదే విధంగా గ్రూప్స్ వచ్చేసరికి గ్రూప్స్ ఎన్ని ఉన్నాయంటే 9 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. మెండలీవ్ మొట్టమొదటిసారిగా పీరియాడిక్ టేబుల్ ని ఇన్వెంట్ చేసినటువంటి పర్సన్ ఎవరు అని అడుగుతారు. సో మెండలీవ్ అని మనకు గుర్తుండాలి. ఏ ఇయర్ లో ఇన్వెంట్ చేశారు అంటే 1896 ఇయర్ లో ఇన్వెంట్ చేశారు. దేన్ని బేస్ చేసుకొని అంటే అటామిక్ మాస్ ని లేదా అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకొని ఇన్వెంట్ చేశారు. మెండలీవ్ ఇన్వెంట్ చేసినప్పుడు ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి అంటే 7 పీరియడ్స్ ఉన్నాయి. అదే విధంగా గ్రూప్స్ వచ్చేసరికి 9 ఉన్నాయి అన్నమాట. పీరియడ్స్ అంటే ఏంటి అంటే హారిజంటల్ గా ఉన్నటువంటి వాటిని పీరియడ్స్ అంటారు. వర్టికల్ గా ఉన్నటువంటి వాటిని గ్రూప్స్ అని అంటారు. థర్డ్ పాయింట్ నెక్స్ట్ 1913 ఇయర్ లో ఇంకొక పర్సన్ వచ్చారనమాట. ఆ పర్సన్ పేరు ఏంటి అంటే మోస్లే. ఈ మోస్లే అనే పర్సన్ ఏం చేశారంటే ఫర్దర్లీ హీ మోడిఫైడ్ ద పీరియాడిక్ టేబుల్. మోస్లే అనే పర్సన్ మోడిఫై చేశారనమాట. సో హూ మోడిఫైడ్ ద పీరియాడిక్ టేబుల్ అని అడుగుతారు. ఈ మోడిఫై చేసినటువంటి పర్సన్ నేమ్ వచ్చేసరికి మోస్లే. హీ మోడిఫైడ్ ద పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ ని ఇన్వెంట్ చేసింది మెండలీవ్. పీరియాడిక్ టేబుల్ ని మోడిఫై చేసింది మోస్లే. ఏ ఇయర్ లో 1913 ఇయర్ లో. ఈయన దేన్ని బేస్ చేసుకుని మోడిఫై చేశారు అంటే పీరియాడిక్ టేబుల్ ని మోస్లే మోడిఫై చేశారని చెప్పుకున్నాం కదా. ఆన్ వాట్ బేసిస్ అని అడిగితే on the basis of అటామిక్ నంబర్ ని బేస్ చేసుకొని మోస్లే అనే పర్సన్ పీరియాడిక్ టేబుల్ ని మోడిఫై చేశారు. సో ఆఫ్టర్ మోడిఫైయింగ్ పీరియాడిక్ టేబుల్ లో వచ్చేసరికి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయంటే పీరియడ్స్ లో ఎలాంటి చేంజ్ లేదు. 7 పీరియడ్స్ ఉన్నాయి.
బట్ గ్రూప్స్ వచ్చేసరికి ఆఫ్టర్ మోడిఫికేషన్ ఎన్ని గ్రూప్స్ వచ్చాయంటే 18 గ్రూప్స్ వచ్చాయన్నమాట. సో ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ పీరియాడిక్ టేబుల్, ఈ పీరియాడిక్ టేబుల్ ని అగైన్ 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు అన్నమాట. 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు. పీరియాడిక్ టేబుల్ మొత్తాన్ని ఎన్ని బ్లాక్స్ గా డివైడ్ చేశారు? 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ బ్లాక్ వచ్చేసరికి ఎస్ బ్లాక్, సెకండ్ వచ్చేసరికి పి బ్లాక్, థర్డ్ వచ్చేసరికి డి బ్లాక్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఎఫ్ బ్లాక్. సో పీరియాడిక్ టేబుల్లో మొత్తంగా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. 118 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ 118 ఎలిమెంట్స్ ని 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు. ఈ 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు. 4 బ్లాక్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఎస్ బ్లాక్ వచ్చేసరికి ఎస్ బ్లాక్ అని చెప్పేసి దేన్ని అంటారంటే ఎస్ బ్లాక్ అని చెప్పేసి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ ని రెండింటిని కంబైన్డ్ గా కలిపి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని అదే విధంగా గ్రూప్ 2 లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని రెండింటిని కంబైన్డ్ గా కలిపి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటారనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ గ్రూప్ 1 ఎలిమెంట్స్ ని ఏమంటారు అంటే ఆల్కలీ మెటల్స్ అంటారు. ఆల్కలీ మెటల్స్. ఈ గ్రూప్ 2 ఎలిమెంట్స్ ని ఏమంటారు అంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. ఆల్కలీ ఎర్త్ మెటల్స్. సో గ్రూప్ 1 వచ్చేసరికి గ్రూప్ 1 లో ఉన్న ఎలిమెంట్స్ కి ఉన్నటువంటి అనదర్ నేమ్ ఏంటి అంటే ఆల్కలీ మెటల్స్. గ్రూప్ 2 లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి ఏంటి అంటే అనదర్ నేమ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. నెక్స్ట్ వచ్చేసరికి పి బ్లాక్. పి బ్లాక్ లో వచ్చేసరికి ఈ పి బ్లాక్ కి ఒక స్పెషాలిటీ ఉన్నది. పి బ్లాక్ లో మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, అదే విధంగా మెటలాయిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. పి బ్లాక్ యొక్క ఓన్లీ పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి ఒకే ఒక్క బ్లాక్ అన్నింటినీ కలిగి ఉంటుంది. అది ఏంటి అంటే పి బ్లాక్. ఇది ఏమేమి కలిగి ఉంటుంది అంటే మెటల్స్ ని కలిగి ఉంటుంది, మెటలాయిడ్స్ ని కలిగి ఉంటుంది, అదే విధంగా నాన్ మెటల్స్ ని కూడా కలిగి ఉంటుంది. సో పి బ్లాక్ యొక్క ప్రత్యేకత, పి బ్లాక్ ఉన్నటువంటి స్పెషాలిటీ మెటల్స్, నాన్ మెటల్స్, అదే విధంగా మెటలాయిడ్స్ రెండింటిని కలిగి ఉంటుంది. మరి పి బ్లాక్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏమేంటి అని అంటే ఏమేమి కేటగిరీ కిందకు వస్తాయి అంటే పీకోజెన్స్ అంటే గ్రూప్ 15 ఎలిమెంట్స్, చాలోజెన్స్ అంటే గ్రూప్ 16 ఎలిమెంట్స్, హాలోజెన్స్ గ్రూప్ 17 ఎలిమెంట్స్, ఇనర్ట్ గ్యాసెస్ అంటే గ్రూప్ 18 ఎలిమెంట్స్. గ్రూప్ 15 వచ్చేసరికి పీకోజెన్స్ అంటారు అనమాట. గ్రూప్ 16 ని చాలోజెన్స్ అని అంటారు. గ్రూప్ 17 ని హాలోజెన్స్ అంటారు. గ్రూప్ 18 ని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. గ్రూప్ 15 నుంచి గ్రూప్ 18 వరకు ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ లోనే మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మెటలాయిడ్స్ అంటే ఏంటి అంటే అవి
మెటల్స్ కి ఉండేటటువంటి నేచర్ ఉంటుంది, నాన్ మెటల్స్ కి ఉండేటటువంటి నేచర్ ఉంటుంది అన్నమాట. సో అలా రెండింటి యొక్క నేచర్ ఉంటుంది, అందుకని మెటల్లాయిడ్స్ అంటారు వాటిని. గ్రూప్ 13 అండ్ వీటితో పాటు గ్రూప్ 15 నుంచి గ్రూప్ 18 వరకు అండ్ అలాంగ్ విత్ దట్ వీటితో పాటుగా గ్రూప్ 13 అండ్ 14 ఈ ఎలిమెంట్స్ కూడా ఈ బ్లాక్ లోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ఏమంటారంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లాంథనాయిడ్స్. లాంథనాయిడ్స్ అనేవి 15 ఉంటాయి. సెకండ్ వచ్చేసరికి యాక్టినాయిడ్స్. ఇక్కడ ప్లేస్ లేదని నేను ఇలా రాస్తున్నాను. యాక్టినాయిడ్స్ వచ్చేసరికి 15 ఉంటాయి. సో లాంథనాయిడ్స్ 15, యాక్టినాయిడ్స్ 15. టోటల్ గా 30 ఎలిమెంట్స్ అనేవి ఈ టోటల్ గా 30 ఎలిమెంట్స్. ఈ టోటల్ గా 30 ఎలిమెంట్స్ అనేవి లాంథనాయిడ్స్ 15, యాక్టినాయిడ్స్ 15, టోటల్ గా 30 ఎలిమెంట్స్ అనేవి ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎఫ్ బ్లాక్ లో ఉంటాయన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.